స్పృహ తప్పడం కాదు, ఆవిడ చచ్చిపోయినా సరే అప్పుడు కూడా నేనేమి చేయను. ఏం కాదు, ఈవిడేమీ కాదు, మా ఫ్యామిలీ అయితే అస్సలు కాదు. నేను నా నిర్ణయం తీసేసుకున్నాను. ఈ ఇల్లే నా ప్రపంచం. నేను ఇక్కడే ఉంటాను నీతో పాటు. అమ్మా, నువ్వు చేసిన ఈ పరాటాలు చాలా అద్భుతంగా ఉన్నాయి తెలుసా? అలాగా? అయినా నీకు బయట ఫుడే అలవాటు కదా, మరి నీకు ఇదెక్కడ నచ్చుతుంది? ఏం మాట్లాడుతున్నావమ్మా? ప్రపంచంలోనే నీ చేతి పరాటాలు అద్భుతం. అయితే ఇంకొంచెం తిను. అరే బాయ్, ఏం చేస్తున్నావు? పిచ్చి పెట్టిందా? అరే రాగా, రోహిత్ చూడు. రాగా, అమ్మా రాగా. అమ్మా, నువ్వు లోపలికి పద, నేను చూస్తాను. నర్మదా ఆంటీ. హలో రేఖ, నువ్వెక్కడున్నావు? నేను మీ ఇంటికి దగ్గరలోనే ఉన్నాను. ఎందుకు, ఏమైంది? అంతా ఓకేనా? నువ్వు ఇక్కడికి తొందరగా వచ్చే. ఏమైంది నర్మదా ఆంటీ? ఏం జరిగింది? రాఘవ్ మా ఇంటి బయట తనని తాను కొరడాతో కొట్టుకుంటున్నాడు. ప్లీజ్ తొందరగా వచ్చే. నేను వస్తున్నాను, ఇప్పుడే వస్తున్నాను. తొందరగా రా. అన్నా, ముందొచ్చి రైట్ తీసుకోరా ప్లీజ్. ఇక్కడికి వచ్చి ఇలా నాటకాలు ఆడడం వల్ల ఏ ప్రయోజనం లేదు. ఇక ఈ నాటకాలు ఆపేసి మీ ఇంటికి వెళ్ళిపో. రాఘవ్, రాఘవ్, ఎందుకు ఇలా చేస్తున్నా? అమ్మా అమ్మా అమ్మా, ఆగమ్మా. రాఘవ్ ఆపు ప్లీజ్. నువ్వెందుకు అలా కొట్టుకుంటున్నావు? ఇన్నేళ్ల నుంచి నా బాధని మీ మీద ద్వేషం అనే ముసుగులో దాచుకున్నాను. నిజానికి ఈ రోజు నేను ఆ బాధని సరిగ్గా ఫీల్ అవుతున్నాను. నాకు ఈ శిక్ష పడి తీరాలమ్మా. నేను ఇన్ని సంవత్సరాలు నిన్ను తప్పుగా అనుకున్నాను. ఇప్పుడు నేను చేసుకునేదంతా పశ్చాత్తాపం అని అనుకుంటున్నాను, అంతే. అమ్మా అమ్మా, ప్లీజ్ నువ్వు లోపలికి వెళ్ళు, నేను చూస్తాను. లోపలికి వెళ్ళమ్మా. అంటూ ఉంటారు కదమ్మా, పిల్లలకి ఏదన్నా కష్టం వస్తే ఆ తల్లికి బాధ కలుగుతుందని. ఈ రోజు వరకు నాకు తగిలిన దెబ్బలకి మీరు కూడా బాధపడి ఉండరు కదా. మీకు బాధ కలిగినా సరే మన మధ్య చాలా దూరం ఉండేది కాబట్టి మనకి కారణం అర్థం అయ్యేది కాదేమో. కానీ ఈరోజు నాకు చూడాలని ఉందమ్మా. నాకు నొప్పి కలుగుతూ ఉంటే మీకు బాధ అనేది కలుగుతుందా లేదా అనేది.